నిజంగా అంత చిన్నదాన్ని వీళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారా? అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అసలు రీజన్ ఏంటి సార్ దానికి? మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. ఈ టాపిక్ మీద ఎప్పటి నుంచో వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఉంది నిజానికి చెప్పానంటే. బికాజ్ ఆఫ్ లైట్ నాకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే, చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, నేను ఐ ట్రైన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, సేల్స్ ఏజెంట్స్ బేసిక్. ఓకే. వాళ్ళని చాలా మంది చేసినప్పుడు ఆరు పెద్ద పెద్ద వాళ్ళని ఒకరిద్దరిని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇంట్లో పోయిన చూస్తే వాళ్ళ మదరు ఆర్ వాళ్ళ వైఫ్ సిస్టర్స్ ఎవరో అంత పెద్ద పెద్ద వాళ్ళు ఏజ్డ్ గ్రూప్స్ అందరూ మీ వీడియోస్ చూస్తారు సార్, వారు మీ వీడియోస్ చాలా ఫాలో అవుతారు, అడిక్టెడ్ సార్ మీ వీడియోస్కి అన్నారు. సో దెన్ ఐ అండర్స్టూడ్, పాపం వాళ్ళు అంతమంది చూస్తున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హెల్ప్ దట్ క్రౌడ్ కదా అనిపించింది. సో నాకు ఆలోచన ఏమొచ్చింది అప్పుడు, మరి లేడీస్ వీడియో చూస్తున్నారు అనుకోండి, పాపం వాళ్ళకి నేనే హెల్ప్ చేయాలి. నేను సక్సెస్ అయ్యానండి హానెస్ట్లీ చెప్తున్నా. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ డీసెంట్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్. 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 3 సేల్స్ ట్రైనర్, ఓవరాల్ టాప్ 10లో నా పేరు ఉంటుంది. ఇంకా అది దిగదు, మేము అందరికి చెప్తున్నాం, మీకు అది దిగకుండా చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకుండా. అది నా ప్రాబ్లం అది. ఎందుకంటే నేను ముందు పడి లేచినోడిని. ఒక పెద్ద స్పీకర్ చెప్పాడు, ఒక్కసారి లైఫ్ లో పడి లేచినోడు తెలివి కల్లోడు మళ్ళీ పడడు అని చెప్తాడు యాక్చువల్గా. సో నేనైతే క్లియర్ ఉన్నాను, మళ్ళీ పడను. నాకు జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్తగానే ఉంటాను. నాకు పొగరు రాకుండా చూసుకుంటాను. మీకు పొగరు కనబడుతుంది కానీ ఎక్కడ వాడానో వాడుతుంటా తెలిసి నేను, అంతే తప్ప ఎక్కడ వాడాలి ఎక్కడ వాడొద్దో నాకు చాలా బాగా తెలుసు. నాకు గురువు నేర్పించాడు అదంతా. నేను నేర్పించాడు, నేను నేర్చుకున్నాను. సో ఇక్కడ లేడీస్ అట్లా అన్నప్పుడు నాకు పాయింట్ ఏమర్థమైందంటే, పాప చెక్ చేసా ఎక్కడ తప్పు ఉంది అంటే, చిన్నదానికి టెన్షన్ తీసుకోవడం అనేది అలవాటైంది బాగా. రీజన్ కూడా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకుంటే. లేడీస్కి ఎందుకు ఎక్కువ టెన్షన్ ఉంటుందని మీరు అన్నారనుకోండి, హయ్యెస్ట్ వర్క్ లేడీస్కి ఉంటుంది ఇంట్లో, జెంట్స్కి ఉండదు. పొద్దున్న లేచాను నేను, మొగుడు పెళ్ళాం ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్, నేను లేచినా ప్రశాంతంగా కూర్చుంటాను. ఆమె టీ ఎప్పుడు తెచ్చిస్తుంది అప్పటిదాకా కూర్చుంటాను కదా. కానీ లేచి టీ పెట్టమన్నది అనుకో, పెట్టేది లేదు, తీసుకురా, నువ్వు ఇంకా గంట అయిన తర్వాతే కానీ కూర్చుంటా. ఇప్పుడు జెంట్స్కి స్ట్రెస్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు, రాదు. అయితే జెంట్స్ ఆఫీస్లో స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, అక్కడ దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇంట్లో లేడీస్ ఆర్ రెస్పాన్సిబుల్. గమ్మత్తు మీకేమైంది లేడీస్కి, యు ఆర్ రెస్పాన్సిబుల్ అట్ యువర్ ఆఫీస్ ఆల్సో అట్ హోమ్. సో మీకు డబుల్ రోల్ అయింది. 20 years బ్యాక్ ఈ ప్రాబ్లం లేదు. అమ్మ వాళ్ళు టైంలో మా మదర్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. మా అమ్మ అయితే అసలు మీరు ఎవరు ఊహించరు. మా తెలిసిన రిలేటివ్స్కి తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత నాలెడ్జో ఆమెకు అంత నాలెడ్జ్. చదువుకోలే ఆమె యాక్చువల్గా, మీకు అందరికీ చెప్తున్నా టీవీ నుంచి, ఆమె చదువుకోలేదు, స్కూల్కే పోలేదు చిన్నప్పుడు. అని హైలైట్ ఏంటంటే, అంత అయిన తర్వాత చదువుకోలేదు అంటుంటే ఎప్పుడో మా నాన్న అన్నాడు, కావాలంటే నువ్వు ఓపెన్ యూనివర్సిటీ రాయి అన్నాడు ఆమెను. ఆమె రాసి డిగ్రీ పాస్ అయింది. ఆమె హైలైట్, అంత టాలెంటెడ్ ఆమె. ఇట్లా చూస్తే గ్రహించేస్తుంది. విపరీతమైన టాలెంట్ మా అమ్మది అసలు. నాకు అంతో ఎంతో వచ్చింది ఇట్లా బయటపడ్డాం నిజానికి. చాలా హైలైట్ టాలెంటెడ్ ఆమె. అయితే ఆమెను నేను చూసా చాలా దగ్గరగా మా అమ్మను. ఎంత అందంగా 4 పిల్లల్ని పెంచింది, 4ని. కానీ స్ట్రెస్ చాలా తీసుకుంది ఆమె యాక్చువల్గా చెప్పాలి. ప్రతి ఏరియాలో షీ యూస్ టు టేక్ స్ట్రెస్. ఎందుకంటే పర్ఫెక్షనిస్ట్ అన్నట్టు, అన్ని పనులు పర్ఫెక్ట్ కావాలి మా అమ్మ. 9 o'clock మనం ఫంక్షన్ వెళ్ళాలనుకోండి, ఆమె ఎంత స్ట్రిక్ట్. మేము ఇవాళ నేను స్ట్రిక్ట్ యాక్చువల్గా, మీరందరు నన్ను అంటారు స్ట్రిక్ట్ అని, ఆమె నుంచి నేర్చుకున్న స్ట్రిక్ట్నెస్ అది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పెంచింది మమ్మల్ని. 9 o'clock అక్కడ ఉండాలి, 8కి వెళ్ళాలనుకోండి, 8కి వెళ్ళాలంతే మేమందరం. ఏది 6 ఇంట్లో, అమ్మ నాన్న 4 పిల్లల్ని రెడీ చేసి పొద్దున లేచి ఆమె మళ్ళీ వంట చేయాలంటే వంట చేసి, అప్పుడు పని మనుషులు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్రీథింగ్ టోటల్గా సింగిల్గా మేనేజ్ చేసేది. ఆమె మేనేజ్ చేసింది చూసి ఆనందపడ్డా చాలాసార్లు, నేను హ్యాపీగా ఫీల్ అయినా. బట్ ఆఫ్ లేట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, విపరీతమైన స్ట్రెస్ని క్యారీ చేస్తూ వచ్చింది మెల్లిగా లైట్గా. సో ఇట్ హ్యాస్ గ్రోన్ అప్ యాక్చువల్ చెప్పానంటే. అన్ని స్ట్రెస్లు అంటే చూస్తున్నా ప్రతి దానికి పర్ఫెక్షన్ కావాలి, కొన్ని విషయాలు అన్నెసెసరీ దానికి కూడా పర్ఫెక్షన్ కోరుకునేది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, పోయినాము, 5-10 నిమిషాలు లేట్ పోతే ఏమవుతుందమ్మా, అర్ధగంట అంటే లేదు మనం టైంకి ఉండాలి అంటది. మళ్ళీ ఆ తర్వాత ఏంది, ఫంక్షన్ అయింది అనుకో, 5 o'clock వెళ్ళాలి ఎగ్జాక్ట్ అని, అంటే 6కి వెళ్తే ఏమవుతుందమ్మా, అర్ధగంట లేట్. అట్లుండదు, మళ్ళీ అందరు పోయేకంటే ముందే పోవాలి మనం ఏమనుకో, ఇట్లా అన్నట్టు. అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓవర్ స్ట్రెస్ క్యారీ చేస్తాం తెలియకుండా. అని ఇప్పుడు ఏమైంది, మా మదర్ వాజ్ హౌస్ వైఫ్ అట్లీస్ట్, బట్ హౌస్ వైఫ్ అయినా వర్కర్స్ లేరు, అదొక స్ట్రెస్ ఆమెకు. రెండోది, 4 పెంచిన విధానంలో ఇప్పుడు మేమెంత హైలైట్ అంటే, 4 ప్రాపర్లీ సెటిల్డ్. అండ్ ఐఎమ్ డూయింగ్ ఫెంటాస్టిక్. మా సిస్టర్ ఒక ఆమె యూఎస్లో ఉంది, ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, తమ్ముడు సాఫ్ట్వేరు, అందరు సెటిల్ అయ్యి హ్యాపీగా సెటిల్ కావడానికి కారణం ఆమె.
నాన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మంచిది, మా నాన్న పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బికాస్ ఈస్ అ టీచర్. ఓకే. సో ఇక్కడ నేనేమంటా ఆ లేడీస్కు ప్రతి చిన్నవి మా నాన్న స్ట్రెస్ తీసుకోలే, నేను చూసా మళ్ళీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓ బర్డెన్ అంతా మా అమ్మ వేసుకుంది, బర్డెన్ కాదు ఓవర్ బర్డెన్ వేసుకొని కూర్చుంది. ఇప్పుడు మా నాన్నకు బర్డెన్ తీసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇక్కడ అవును. ఇక్కడ అమ్మ ఏం చేసింది, షేర్ చేయలేదు,